సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా ఒక ట్వీట్ అయితే బాగా వైరల్ అవుతూ ఉంది. సందీప్ రెడ్డి వంగ గారి ట్వీట్ అనమాట. ఆయన అన్న మాట ఏంటంటే ముజే కోయి నై ఫరక్ పడతా, అంటే సినిమాటిక్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే మన భాషలో ఏం పీక్కుంటారో పీక్కొని నాకు ఏం ఫరక్ పడదు అనే సెన్స్ అనమాట. సో అది అంటే ఆయన అక్కడ పేరు మెన్షన్ చేయలేదు, కానీ అది కొంచెం కొంతమంది దీపికా పడుకునే గారి గురించి పెట్టారు, ఇలా అయ్యింది ఇష్యూ అని చెప్పి రకరకాల కథనాలు అయితే వింటూ ఉన్నాం అనమాట. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్గా మనం దాన్ని ఏదో బర్నింగ్ ఇష్యూ లాగా దాన్ని ఏదో ఒకరికి ఆపాదించి ఒకరిని నెగిటివ్ చేయకుండా దాన్ని ఒక ఇన్ఫర్మేటివ్ కైండ్లో ఆలోచించి మనం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. బాగున్నారా? హాయ్. సో రీసెంట్గా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ట్వీట్ చూసారా? ఇప్పుడు అందులో ఎన్డీఏ గురించి మాట్లాడారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. అది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్ డైరెక్ట్ దీపికా పడుకునే గారిని తీసుకుంటే ఆవిడతో ఒకవేళ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ తీసుకుంటే దానిలో ఏమైనా ఉంటుంది అంటే కథ ఎక్కడ బయట లీక్ చేయకూడదు అని ఉంటుందేమో మేబీ. అండ్ వేరేవి కూడా ఉంటాయి, అంటే మధ్యలో వెళ్ళిపోతే రెమ్యూనరేషన్ గురించి ఏవేవి ఉంటాయి. బట్ కథ గురించి మెయిన్ వచ్చింది, స్టోరీ లీక్ చేశారు అనేది మెయిన్ రూమర్ ఇక్కడ. ఆవిడ మీద పాయింట్అవుట్ చేస్తుంది ఇది. సో ఏంటి ఇప్పుడు హీరోయిన్ కి కథ మొత్తం చెప్తారా? అది నిజంగానే సాధ్యం అవుతుందా? మనం కథను బయట లీక్ చేయడం ఇవన్నీ, దానికి ఏమన్నా లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, తర్వాత ఫేస్ చేస్తారా? ఉంటాయండి. టు స్టార్ట్ విత్ ఒక సినిమా తీయడం చూడండి, ఏదైతే ప్రాసెస్ ఉందో 3 స్టేజెస్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే యాక్చువల్గా సినిమా తీయడం, వాళ్ళు కెమెరాలు పెట్టి అందరు సెలెక్ట్ అయిపోతారు, అప్పటికే సినిమా తీయడమే ప్రొడక్షన్. కానీ ఈ స్క్రిప్ట్ మీరు చెప్పిన స్పిరిట్ మూవీ అవుతుందో ఇంకా ఇట్ ఈస్ ఇన్ ద వెరీ స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్. ప్రీ ప్రొడక్షన్ అంటే యాక్టర్స్ అందరు సెలెక్ట్ అవుతారు, ఆ సెలెక్ట్ అయిన యాక్టర్స్ని వీళ్ళు వెళ్ళి నరేషన్ ఇస్తారు. ఆ నరేషన్లో మ్యూచువల్ పార్టీస్ కనుక అగ్రీ అయితే వాళ్ళ మధ్యలో కొలాబరేటివ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి వాళ్ళ యొక్క వాళ్ళ లాయర్ వీళ్ళ లాయర్ చూసుకొని అన్ని స్టేట్మెంట్స్ చదువుకొని ఎలాంటి పాయింట్స్ లేకుండా ఏమైనా కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ అన్ని ముందే చెప్పేసి, ఎందుకంటే మధ్యలో సడన్గా కండిషన్ పుట్టకూడదు, అవునా కదా. సో అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం ఫ్రేమ్ చేసుకొని ఆ సిగ్నేచర్స్ చేసుకొని మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి ముందుకెళ్తారు. అప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే స్టేజ్కి వచ్చి ప్రొడక్షన్కి వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే ఫస్ట్ మీటింగ్లోనే, యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్ కంటే ముందు కూడా ఎప్పుడు కూడా ఒక స్టార్ ఇప్పుడు ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, ఒక స్టార్కి ఒక స్టార్ డైరెక్టర్కి మధ్యలో. సో డైరెక్ట్గా మనం అనుకున్నట్టు ఆ స్టార్ డైరెక్టర్ ఆ హీరోయిన్కి ఫోన్ చేసేసి మాట్లాడేసి పిలిచేసి మా ఆఫీస్కి అలా ఉండదు. ఫస్ట్ ఈ స్టార్ డైరెక్టర్కి సంబంధించిన మేనేజర్ ఉంటారు కదా, హీల్ కాల్ టు ద మేనేజర్ ఆఫ్ దట్ స్టార్, ఆ లేడీ స్టార్. సో వాళ్ళ మధ్యలో ఫస్ట్ డిస్కషన్ అవుతుంది, వాళ్ళు మ్యూచువల్ అన్నీ మాట్లాడుకున్నాకనే అది ఎస్కలేట్ అయ్యి వీళ్ళ దగ్గరకు వస్తుంది. అంత బాగుంటే ఎస్కలేట్ అయ్యి వీళ్ళ దగ్గరకు వస్తుంది. అంటే లో లెవెల్లో అంత బాగానే ఉంది అనుకోవాలి, వీళ్ళ దగ్గర వచ్చింది అంటే అది డిస్కషన్ జరిగి వీళ్ళు స్క్రిప్ట్ విన్నే స్టేజ్కి వచ్చింది అంటేనే అర్థం ఏంటి, థింగ్స్ వర్ ప్రాపర్ ఎట్ లో లెవెల్, అంటే సబార్డినేట్స్ మధ్యలో అంతా బాగానే ఉంది. సో వీళ్ళ దగ్గరికి ఎస్కలేట్ అయ్యి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇతను సక్సెసెస్లో ఉన్నారు. యాక్చువల్లీ సక్సెసెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కూడా వాళ్ళు పాజిటివ్, అంటే వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంటుంది, కానీ చూసే వాళ్ళకి అది యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళ పాజిటివ్ జోన్లో ఉన్నారు అంతే, వాళ్ళతో కలిసి నడిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు. తప్పు కాదు, సక్సెస్ ఇచ్చే ఒక గర్వం అది, ఆ గర్వం కూడా ఎంజాయ్ చేయాలి కదా, లైఫ్లో అన్నీ ఉంటాయి. సక్సెస్ ఉన్నప్పుడు సక్సెస్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా, అది ఎంజాయ్ చేసే ఫేజ్లో ఉన్నాడు ఆయన. ప్రభాస్ మీరు అన్నది ఇప్పుడు కొంచెం కొంతమందికి యాటిట్యూడ్ లా కనిపించవచ్చు అన్నారు, బట్ సేమ్ చూసుకుంటే రణబీర్ కపూర్ లాస్ట్ టైం చేసినప్పుడు యానిమల్ సినిమా ఆయన స్టేజ్ మీద చెప్పింది ఏంటంటే, నేను నా డైరెక్టర్కి కొంచెం దాన్ని ఏమంటారు లాయల్గా ఉందాం అనుకుంటున్నాను, రాజమౌళి గారి సినిమా చేస్తావా, ఈ సినిమా చేస్తావా అంటే సందీప్ రెడ్డి వంగానే నెక్స్ట్ సినిమా కూడా చూస్ చేసుకున్నాడు. అండ్ చాలా ఒక లెవెల్లో ప్రైజ్ చేశాడు. రణబీర్ కపూర్ ఏం తక్కువ అతను కాదు, దీపికా పడుకున్న ఈక్వల్ స్టేచర్, ఇద్దరు కలిసే బోలని హిట్స్ ఇచ్చారు, ఏ జవాని హే జవాని లాంటివి. మరి అలాంటివి ఒక వ్యక్తి ఏమో ఎంత పొగిడాడు, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అది మరి ఎందుకు ఎలా అయింది అనేది. ఇక్కడ మీరు డైరెక్టర్ గురించి వచ్చారు కాబట్టి ఒకటి చెప్తాను. చాలామంది డైరెక్టర్స్ ఒక సినిమా తీసేప్పుడు వాళ్ళకి కథ ఒక దగ్గర నుంచి తీసుకొస్తారు, సినిమాటోగ్రాఫర్ ఒకళ్ళని తీసుకొస్తారు, మ్యూజిక్ ఒకళ్ళని తీసుకొస్తారు, వీళ్ళందరికీ పనప్పచెప్పి వాళ్ళు ఓవరాల్గా సినిమా బాగా వచ్చేలా చూసుకుంటారు. ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంకో సెగ్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎట్లుంటారంటే దే నో వాట్ దే వాంట్. సో మనం అర్జున్ రెడ్డి సినిమా నుంచి చూస్తే సందీప్ రెడ్డి వంగ
ఒక క్లారిటీతో సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. ఆ క్లారిటీ ఏ రేంజ్ కంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ క్లారిటీ. నాకు ఇది కావాలంటే కావాలి, నాకు ఒక డమ్మీ సినిమాటోగ్రఫర్ ఉన్నా పర్లే, నేను చెప్పింది తీస్తే చాలు, నీ టాలెంట్ నీ క్రియేటివిటీ నాకు వద్దు, ఓకే నువ్వు తోపు కెమెరామెన్ కావచ్చు నాకొద్దు, నాకు కావాల్సిన పని చేయి చాలు, నేను చెప్పింది చెయ్యి అంతే. ఓకే నువ్వు తోపు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, నేను కావాల్సింది చేయి చాలు. యూ మైట్ బీ సో క్రియేటివ్ ఇన్ క్రియేటింగ్ మెనీ బెటర్ ట్యూన్స్ దాన్ వాట్ ఐ సే, బట్ ఐ వాంట్ ఓన్లీ వాట్ ఐ సే. నేను చెప్పింది నాకు కావాలి, దీనికంటే బెటర్ ఇస్తే కూడా నాకు వద్దు, దీనికంటే తక్కువ ఇస్తే నేను ఒప్పుకోను అన్న క్లారిటీలో ఉన్న మనిషి సందీప్ రెడ్డి వంగ అని ఆడియన్స్కి అయితే ఒక క్లారిటీ ఉంది, బేస్డ్ ఆన్ అతని యొక్క సక్సెస్ జర్నీ ఫ్రమ్ అర్జున్ రెడ్డి టు రీసెంట్లీ యానిమల్. చాలామంది యానిమల్ని తిట్టిపోశారు, అది వల్గర్ మూవీ అన్నారు, అడల్ట్ మూవీ అన్నారు. ఎన్ని అన్నా సినిమా ప్రాస్పెక్ట్స్ మాట్లాడేది బిజినెస్. వాళ్ళు పెట్టింది 200 కోట్లు, వచ్చింది 850 కోట్లు. అంటే 650 కోట్లు తెచ్చిపెట్టింది ఒక సినిమా అంటే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎన్నో ఫ్లాప్స్ చూసిన ప్రొడక్షన్ అంటే ఆ ఫేజ్లో ఒక ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి అన్నింటినీ రికవర్ చేసేలాంటి సినిమా ఇచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటారు ఈ డైరెక్టర్ మీద వాళ్ళు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇతను ఎక్కడ ఏం క్వశ్చన్ చేయకుండా నువ్వు ఏం చేస్తావు చెయ్యి, మేము డబ్బులు పెడతాం అంతే, నీకు వీఆర్ పంపింగ్ మనీ ఫర్ యూ, యూఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. అంత లిబరల్ స్టేజ్ సెల్ఫ్గా తెచ్చుకున్నాడు ఇతను, ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు ఇది, సెల్ఫ్ ఎర్న్డ్ రికగ్నిషన్ ఇది, అవునా కదా, సెల్ఫ్ ఎర్న్డ్ గ్రేట్నెస్ ఇది. సో ఆబ్వియస్లీ ఆ గర్వం ఉంటుంది. ఆ గర్వం చూసే వాళ్ళకి కొంచెం ఎక్కడో నెగటివ్గా అర్థం చేసుకోవచ్చు, కొంత యాటిట్యూడ్ అనుకోవచ్చు. నో ప్రాబ్లం, ఇఫ్ వాట్స్ రాంగ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ యాటిట్యూడ్. అది సక్సెస్ నుంచి వచ్చిన యాటిట్యూడ్ అంటున్నా నేను, గర్వం నుంచి వచ్చిన యాటిట్యూడ్ కాదు, సక్సెస్ నుంచి వచ్చింది. ఇంకోటి అతనితో జర్నీ చేస్తే సక్సెస్ అనే క్లారిటీ ఉన్నప్పుడు ఇట్స్ ఓకేను, లెట్స్ మూవ్ ఆన్ విత్ దట్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి నేను కూడా స్టారే కదా, వై షుడ్ ఐ బెండ్ ఫర్ ఎనీబడి అని కొంతమంది ఉంటారు. అంటే ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నా. సో ఇక్కడ సందీప్ రెడ్డి గారి మీద ఒక క్లారిటీ ఏంటంటే అతనికి ప్రతి డిపార్ట్మెంట్తో ఎలా పనిచేయించుకోవాలనే క్లారిటీ ఉంది. తోపు టెక్నీషియన్సే ఉండక్కర్లేదు. అంటే ద మ్యూజిక్ డైరెక్టర్ హూ వర్క్స్ ఫర్ సందీప్ రెడ్డి వంగ need not be a great musician. He just need to understand what he wants and deliver that enough. A cinematographer working for Sandeep Reddy Vanga need not be a great cinematographer who is capable of doing some Discovery Channel or National Geographic. No, he just want the camera to be placed the way he wants. As simple as that. Ante he might be a local Telugu guy also, he'll pick him and put for the task. So ila clarity ఉన్న వ్యక్తి. ఇతనికి ఆ హీరోయిన్ కూర్చోబెట్టి నరేషన్ ఇస్తున్నప్పుడు హీల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లారిటీ. ఈ అమ్మాయి సినిమా ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అనే క్లారిటీ సందీప్ రెడ్డి వంగకు ఉంటుంది. అంత అమాయకుడేం కాదు. బేస్డ్ ఆన్ అనిమల్కి క్రిటిసిజం వస్తే ఆ ప్రతి క్రిటిక్ రిప్లై ఇచ్చిండు ఆయన. అది కూడా మామూలు రిప్లై కాదు, పార్ట్ మన రిప్లైలు ఇచ్చిండు. సో అతను ఏమని అంటే ఇది ఎట్లుంటుంది అంటే ఇట్ మైట్ బి హెడ్స్ టైల్స్ ఏమైనా జరగచ్చు, ప్రాస్పెక్టివ్ ఏమైనా జరగచ్చు. గ్యారంటీ ఒప్పుకుంటుందని ఏంటి గ్యారంటీ, అవునా కదా. సో వీళ్ళు ఒకవేళ దీపికా పదుకోనికి నరేషన్ ఇచ్చినా కూడా ఈ సినిమాలో అమ్మాయి పాత్ర వరకు చెప్తారు కానీ సినిమా మొత్తం అమ్మాయికి ఎందుకు చెప్తారు మీరు ఆలోచించండి. సో స్టోరీ లీక్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ ఏం చేస్తారో హీరోయిన్కి ఏం సంబంధం, ఆమెకి ఎందుకు చెప్తారు అసలు నరేషన్లో బేసిక్ లెవెల్లో. అంటే మొత్తం ఫిక్స్ అయిపోయి రెమ్యూనరేషన్ ఫిక్స్ అయిపోయి సినిమా రేపు షూటింగ్ వెళ్తుంది అనగా ఆఫ్ కోర్స్ అంటే 1 month ముందు అందరినీ కూర్చోటి వర్క్ షాప్స్ చేసి అది వేరే. ఇది మరీ బేసిక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడే మొత్తం స్టోరీ చెప్పేసి కూర్చోరు ఎవరు. అమాయకులు ఎవరు ఉంటేలా చేస్తారేమో కానీ ఇంత ప్రొఫెషనల్ సక్సెస్ చూసిన వ్యక్తి మొత్తం నరేట్ చేసి కూర్చోడు. ఫస్ట్ ఒక లైన్ చెప్తారు, ఆ లైన్తో వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ లైన్ నుంచి నెక్స్ట్ మీటింగ్లో ఇట్ గోస్ టు ద లిటిల్ డెప్త్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి, మీ క్యారెక్టర్ డ్యూరేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సీన్స్ ఉంటాయి, ఎలాంటి కాంబోస్ ఉంటాయి, ఎన్ని డేట్స్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని అవర్స్ మీతో ఇచ్చేయాల్సి ఉంటుంది అని ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ డిస్కషన్ ఉంటుంది. దాంతోపాటు ఆన్ స్క్రీన్ పోర్ట్రేయల్ ఏంటి, ఇలాంటి టర్మ్స్ ఉంటాయి. అయితే ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారము జనరల్గా మెన్కి ప్రాబ్లం ఉండదు కానీ ఉమెన్కి లైఫ్లో కొన్ని ఘట్టాలు ఉంటాయి, అన్అవాయిడబుల్ ఘట్టాలు ఉంటాయి. అది మ్యారేజ్ కావచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఒక సినిమా నడుస్తున్న టైంలో సడన్గా అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే, అమ్మాయి హీరోయిన్ అయితే సినిమాకి అది ఎంత మైనస్ అవుతుంది. ఆ సినిమా కాంబో సీన్స్ ఉంటాయి, హీరో హీరోయిన్ కాంబో సీన్స్ ఉంటాయి. అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతే ఎలా అప్పుడు సినిమా ఆపాయాల్సి వస్తుంది వాళ్ళ కోసం. సో వీళ్ళు ముందే అది కూడా మెన్షన్ అయి ఉంటుంది.
అది వినడానికి అనెథికల్గా అనిపించినా, అది కొంచెం హట్టింగ్గా అనిపించినా అది కూడా మెన్షన్ చేస్తారు. మీ సినిమా అవుతున్న టైంలో మీకు ఒకవేళ పెళ్ళైనా మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి లేదు అని మెన్షన్ ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో. అంత కటువుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటారు. బికాస్ సినిమా ఈజ్ నాట్ అన్ ఎమోషన్. సినిమా చూస్తున్నప్పుడు అవుట్పుట్లో ఎమోషన్ ఉంటుంది కానీ తీసేప్పుడు ఎమోషన్ చూడరు, బిజినెస్గానే చూస్తారు దాన్ని. సినిమా జరుగుతుంది, ఒక సినిమా తీస్తున్నారు అంటే అది ఒక బిజినెస్. ఆ బిజినెస్కి అవసరమైన ఐకాన్స్ అందరినీ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళి ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళి సినిమా తీస్తారు. సో ఇప్పుడు అందుకే అంత ధైర్యంగా ఆయన ముజే కోయి నై ఫరక్ పడతా అనే స్టేట్మెంట్ ఎందుకంటే మొత్తం ఎంత రివీల్ చేస్తాడు స్టోరీని. ఒక క్యారెక్టర్కి వాళ్ళ గురించి చెప్తారు కానీ సినిమా మొత్తం ఎందుకు చెప్తారు? అండ్ అతను ఉన్న స్టేచర్లో ఆ అమ్మాయిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, చెప్తే చాలు. జస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి నా నరేషన్ వినడానికి వచ్చింది అనే రెస్పెక్ట్తో నరేటివ్ ఇస్తారు తప్ప అదర్వైజ్ ఆయన ఉన్న స్టేజ్కి పిలిస్తే వచ్చి యాక్ట్ చేయాలి. అంత సక్సెస్ చూపించాడు కాబట్టి. బికాస్ సక్సెస్ స్పీక్స్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. నాట్ ఎమోషన్స్, నాట్ ఎనీథింగ్. అంటే నేను ఫైనాన్షియల్గా చెప్తున్నా, బిజినెస్ ప్రాస్పెక్ట్లో చెప్తున్నా. సినిమాలో చూసేప్పుడు ఆడియన్స్కి ఎమోషన్ అవన్నీ ఉంటాయి, అన్ని రకాల నవరసాలు ఉంటాయి. కానీ సినిమా తీయడము, సినిమాని ప్రమోట్ చేయడం, సినిమా బిజినెస్, సినిమా అనే బిజినెస్లో మనీ తప్ప సక్సెస్ తప్ప ఇంకోటి మాట్లాడదు. మీరు ఎంత బ్యాడ్ ఫిల్మ్ అనేది ఇవ్వండి, సక్సెస్ అయిందంటే నువ్వు తోపు డైరెక్టర్ అంతే, అదే ఫిక్స్. అంటే ఇప్పుడు ఒకప్పుడు వర్మ గారిని ఇప్పుడు మనం సిమిలారిటీస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అప్పట్లో పాత్ బ్రేకింగ్ సినిమాలు తీశారు, సత్య శివ లాంటి సినిమాలు. ఇప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఈయన కూడా కొంచెం పాత్ బ్రేకింగ్ ఆ కైండ్ ఆఫ్ డైరెక్టర్ అవుతున్నారు, ఒక ఇంపాక్ట్ఫుల్ డైరెక్టర్ అని చెప్పి కొంతమంది అన్నారు. బట్ ఈయన పూర్తిగా కమర్షియల్ డైరెక్టర్. అది పక్కన పెడితే వర్మ గారిని వివాదాల వర్మ అంటారు. ఇప్పుడు ఈయన కూడా వివాదాల్లో, అంటే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది బట్ ఈయన బయటకు రానివి కొన్ని ఉన్నాయి. అంటే రతన్ గారి మీద ఈయన కొంచెం నెగిటివ్గా చెప్పారు. అది ఏం చెప్తే తప్ప బయటికి రాలేదు, అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి బయటికి రాలేదు. అండ్ పరిణితి చోప్రా ఇంకొక సినిమాలో హీరోయిన్, ఐ మీన్ యానిమల్ సినిమాలో రష్మిక క్యారెక్టర్ పరిణితి చోప్రా అని చెప్పారు. ఈయనే చెప్పారు, నాకు నచ్చక సడన్గా ఎందుకో ఆ గీతాంజలి క్యారెక్టర్ ఆమెలో కనిపించక వద్దని చెప్పేసాను, ఆవిడ మంచిగా వెళ్ళిపోయారు, ఏం అబ్జెక్ట్ చేయకుండా అని చెప్పి అన్నారు. సో ఇలాంటి కొన్ని ఇప్పుడు తెలుస్తున్న కొద్దీ ఈయన కూడా ఏంటి వివాదాల వారంలాగా కొంచెం సందీప్ రెడ్డి వంగ అంటే పాత్ బ్రేకింగ్ డైరెక్టరే కావచ్చు, కొంచెం వివాదాలు ఈయన చుట్టూ ఉంటాయి, ఇంకా తెర వెనక ఇంకా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈయన కూడా ఆ కైండ్ ఆఫ్ దానిలోకి వెళ్తున్నారంటారా? ఒకటి చూడండి, ఒక స్టార్ కానీ ఒక స్టార్ డైరెక్టర్ కానీ వాళ్ళు ఏం పని చేసినా క్యాప్చర్ చేసే ఒక సెట్ ఆఫ్ మీడియా ఉంటారు, వాళ్ళని పేపరాజీ అంటారు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో చాలా పేపరాజీ గైస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హీరోయిన్ ఏ టైంకి లేచింది, ఆ లేచి ఏ కార్లో వెళ్ళింది, ఏ జిమ్కి వెళ్ళింది, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒకవేళ రావడము వెళ్ళడం అన్నీ షూట్ చేసి పెడతా ఉంటారు. అంటే ఆ స్టార్స్ లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ లాగా. అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అంతా కూడా ఈ పేపరాజీకి పర్మిషన్స్ ఏముండవు. వాళ్ళు పేపరాజీ మీడియానే రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని ఆపడానికి కూడా వీళ్ళకి ఉండదు, వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. దే ఆర్ ఫ్రీ టు మేక్ సచ్ వీడియోస్ బికాస్ దే షో ద లైవ్లీహుడ్ ఇన్ దట్. సో పోలీస్ వాళ్ళని ఆపడానికి ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ అక్కడ ఏదన్నా ఇల్లీగల్ థింగ్ జరిగితే తప్ప దే కాంట్ స్టాప్ దెమ్. స్టార్స్ కూడా ఆపలేరు వాళ్ళని, దే ఆర్ ఫ్రీ టు డూ దట్. మన దగ్గర కూడా ఉన్నారు పేపరాజీ మీడియా. అలాగా ఒక సెట్ ఆఫ్ మీడియా ఉంటారు, వాళ్ళు ఈ స్టార్కి సంబంధించిన అన్ని యాక్టివిటీ క్యాప్చర్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు ఒక్కసారి ఇతను నేషనల్ లెవెల్లో సక్సెస్ అయినప్పుడు, నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు డిఫరెంట్ ఛానల్స్ నుంచి వచ్చిన ఎవరైతే మీలాంటి పాపులర్ యాంకర్స్ ఉంటారో వాళ్ళ క్వశ్చనర్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళ బేసిక్ లెవెల్ నుంచి కాదు, డెప్త్లోంచి పాయింట్లు లాగుతారు మాట్లాడేప్పుడు. కన్వర్జేషన్లో కొంతమంది యాంకర్స్ బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగి సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది ఉంటారు ఎవ్వరు ఎప్పుడు అడగని క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు ఎప్పుడు చెప్పని పాయింట్లు బయటికి తీస్తారు. అది ఆ కన్వర్జేషన్ జరగకపోయింటే ఆ విషయం అసలు బయటికి రాదు. సో అలాగా కొంతమంది సెట్ ఆఫ్ ఎవరైతే హైలీ ప్రొఫెషనల్ అండ్ సైకాలజీ తెలిసిన మీడియా వాళ్ళు, సైకాలజీ బాగా తెలిసిన మీడియా వాళ్ళు ఉంటారు కదా, దే నో హౌ టు అంటే ఎదుటి వాళ్ళకి కోపం రాకుండా క్వశ్చన్ అడగాల ఎలా తెలుసు. అది కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయినా ఎదుటి వాళ్ళకి కోపం తెప్పియకుండా వాళ్ళతో ఆన్సర్ చెప్పించే తత్వం ఉంటుంది చూడండి, ఆ తెలివి గురించి చెప్తున్నాను నేను. అలాంటి మీడియా వాళ్ళు బయటికి తీస్తే తప్ప కొన్ని విషయాలు చాలామంది జనరల్ పబ్లిక్ తెలిసే ఛాన్సే లేదు. సో మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే అలా కొంతమంది మీడియా వాళ్ళు ఎంతో చెప్పించిన ఆన్సర్స్ అవి. ఎవరికే అవసరం అండి అలా చెప్పడము, ఒకళ్ళ గురించి ఎవ్వరు నెగిటివ్ చెప్పరు. వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఇంకా ఏమంటారు దాన్ని, సరెండర్ అయిపోతారు ఆన్సర్ అంతే. అక్కడ లేకపోతే ఇతను బ్యాడ్ అవుతాడు కదా, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే చెప్పాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ఐ సపోర్ట్ సందీప్ రెడ్డి వంగ ఓన్లీ.
ఒకవేళ అంటే నేను ఇది ఒక్కటే అడుగుతున్నాను, ఇప్పుడు ఎన్డీఏ గురించి ఆయన ఏదో మెన్షన్ చేశారు కదా, ఒకవేళ నిజంగానే కొంచెం నాకు ఫెయిత్ ఉంటుంది, నేను స్టోరీ నేరేట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కడా చెప్పరని అని అన్నారు. ఒకవేళ ఏమన్నా బై మిస్టేక్ మొత్తం స్టోరీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చి కొంచెం నమ్మకం ఎక్కువ కలిగి మొత్తం స్టోరీ చెప్పేసి వాళ్ళు బయట లీక్ చేస్తే దానివల్ల ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉంటాయంటారా? మీరు జనరల్గా ఒకవేళ ఇలా అయ్యి ఉంటే అనే ఒక అవును. సిచ్యువేషన్ క్రియేట్ చేసి అడుగుతున్నారు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు స్టోరీ బయటికి ఓపెన్ అయిపోతే జనరల్గా ఈ హిందీ బెల్ట్లో ఎలా ఉంటారంటే ఏ సెగ్మెంట్ ఆఫ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్రీమ్ మేకర్స్ అనమాట. అంటే హై అండ్ సినిమా కాస్ట్లీ సినిమా తీస్తారు వాళ్ళు. వాళ్ళకి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్దమ్ హై అండ్ సినిమా తీస్తారు. అది ఎంత ఫ్లాప్ అయినా దే నో ద వే ఆఫ్ రికవరీ. అదొక సెగ్మెంట్. దానికంటే చిన్న సెగ్మెంట్ ఉంటుంది చూడండి, వాళ్ళకి సినిమాలు మంచి తీయాలని ఉంటుంది, బడ్జెట్ సపోర్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దవాళ్ళు ఏం తీస్తున్నారు అని కొంచెం పుల్ ఆఫ్ చేసి అక్కడి నుంచి ఏదైనా పాయింట్ వస్తే ఆ పాయింట్లు సినిమాలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో సందీప్ రెడ్డి వంగ అలాంటి పర్ఫెక్షనిస్టులు, ఈవెన్ రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్టులు ఏం చేస్తారంటే దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మేకింగ్ మూవీ. అంటే 2 years పట్టచ్చు, 2.5 years పట్టచ్చు ఒక సినిమా కంప్లీట్ అవ్వడానికి. ఆ టైంలో ఒక చిన్న సినిమా వాడు ఈ పాయింట్తో రిలీజ్ చేసేసి వీళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది నా పాయింట్ అంటే మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఎంతో కూర్చొని ఎన్నో డిస్కషన్స్ చేసుకొని, ఇంటలెక్చువల్ డిస్కషన్స్ చేసుకొని స్టోరీ రైటర్స్ మధ్యలో ఎన్నో కొత్త పాయింట్స్ ఆడియన్స్ని ఎంత బాగా ఉర్రు తెలుగించవచ్చు. ఇప్పుడు ప్రభాస్ని నెవర్ సీన్ బిఫోర్ లాగా చూపించాలి మనము ఈ సినిమాలో. లుక్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, ఆ మ్యూజిక్ పరంగా, యాక్షన్ పరంగా అన్నీ ఆలోచించుకొని సీన్స్ అన్నీ రాసుకొని డెవలప్ చేసుకొని, అంటే ఇట్స్ అ హ్యూజ్ హోంవర్క్ దట్ దే డూ బిఫోర్ దే స్టార్ట్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్. రైటింగ్ స్టేజ్లో చాలా వర్క్ ఉంటుంది కదా. అవి మెల్లమెల్లగా లీక్ అయిపోయి ఇంకోడెవడో వాడి చిన్న సినిమాల్లో అది పెట్టేసుకొని ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడు దీని కాపీ అంటే నాది ఒరిజినల్, నీది కాపీ అంటే నువ్వు తీసిందే వాళ్ళ స్టోరీ బయటకు వచ్చింది దాంతో. అలా చాలా మంది చేస్తున్నారు. ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ లీగల్గా ఫైట్ చేస్తే అది చాలా పెద్ద కేసు అవుతుంది. అది ఏంటంటే అప్పుడు అలాంటి ఇప్పుడు ఇంకా బాలీవుడ్ అన్నా తక్కువ, కానీ హాలీవుడ్లో ఇలా చేస్తే కొన్ని వేల కోట్లు పే చేయాల్సి వస్తుంది. అట్లా ఎవరన్నా డిఫేమ్ చేస్తే, అలా డిఫామేషన్ కేసు వేస్తే కనుక దే హ్యావ్ టు ఎండ్ అప్ పేయింగ్. అంటే ఇంకా అలా లైఫ్ టైం ఇలా కూడిగా చేయాల్సి వస్తుంది, అంత పే చేయాల్సి వస్తుంది. అర్నింగ్ అంటే ప్రాపర్గా ఉంటేనేమో అర్నింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే మన టైటానిక్ హీరో అతను మామూలుగా మన దగ్గర ఎవరైనా స్టార్ హీరో ఏదైనా పెద్ద సినిమా చేసి సక్సెస్ అవుతే వి సీ దెమ్ బయింగ్ కార్స్, ఇల్లులు. హాలీవుడ్లో ఐలాండ్లు కొనేస్తారు వాళ్ళు. ఐలాండ్ కొనేసి దాన్ని ఒక రిసార్ట్ లాగా రెంట్కి ఇస్తుంటారు అనమాట. అంత ఉంటుంది సక్సెస్. అంటే ఇప్పుడు మెల్లగా నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ విల్ నాట్ స్టాప్ ఎట్ హిందీ సినిమా, హిల్ స్లోలీ స్టెప్ ఇన్ టు ఇంగ్లీష్ సినిమా. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే హిందీ సినిమా కంటే కూడా ఎహెడ్ ఆఫ్ ఉన్నాడు ఆయన. ఆ హిందీ సినిమా కంటే ఎహెడ్ అంటే ఇంగ్లీష్ సినిమానే. ఇంగ్లీష్ సినిమాలో ఇలాంటి క్వశ్చన్స్ ఇయ్యరు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టరు. అతను తీయాలని తీసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. దాన్ని డబ్బుడుగా మనం హిందీగా చూడగలుగుతాం నాకు తెలిసి. అంటే ఐ సీ యానిమల్ అనే కాదు సినిమాని మనం ఇక్కడ చూస్తాం. యానిమల్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాని మనం ఎలా చూస్తాం? మనము మన డైరెక్టర్స్ అంటే హాలీవుడ్ సినిమాని మనం 70 తెలుగులో చూస్తున్నాం. హాలీవుడ్ వాళ్ళు తీస్తే మనం చూస్తున్నాం. మన వాళ్ళు హాలీవుడ్ సినిమా తీసి అది మన తెలుగులో రావడం నెక్స్ట్ చూస్తాం అంటున్నాను నేను. నెక్స్ట్ అది సందీప్ రెడ్డి వంగ మైట్ స్టార్ట్ దట్ అంటున్నాను నేను. అది హీ హ్యాస్ దట్ కేపబిలిటీ టు డూ. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ ఒకటి. అప్పుడు అంటే ఆల్రెడీ స్పిరిట్ ఎక్కడ సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. సో పెద్ద బజ్ అయితే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, టైటిల్ వచ్చినప్పటి నుంచి. బట్ ఇప్పుడు దీపికా పడుకునే అనే ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఆవిడ పక్కకి వెళ్ళి తృప్తి దిమ్రి, ఆవిడకి ఈయన ఇచ్చిందే ఆ కొంచెం ఫేమ్ కూడా, ఈయన యానిమల్ సినిమాతో వచ్చిందే క్రేజ్ కూడా. సో ఇప్పుడు మెయిన్ ఈ రోల్ ని డైరెక్టర్ తృప్తి దిమ్రితో రీప్లేస్ చేస్తున్నారు. సో దీనివల్ల సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఏమన్నా కొంచెం అన్నా దానికి ఏమన్నా నెగిటివ్ అవుద్దా? కొంచెమైనా ఉన్న బజ్ కొంచెం అన్న తగ్గుద్ది అంటారా? లేదు దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? అదండి, ఇప్పుడు ఈ పాయింట్స్ మనకి ఎలా తెలుసు? ప్రొడక్షన్ హౌస్ చెప్పారా? ప్రెస్ మీట్ జరిగిందా? ఎలా తెలుసు మనకి? ఇదంతా పేపరాజీ వాళ్ళ కదా. ఇందాక చెప్పింది అదే నేను. అంటే ఈ పేపరాజీ అండ్ కొంతమంది హైలీ ఇంటలెక్చువల్ మీడియా వల్ల ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినాయి. కానీ అదర్వైజ్ పబ్లిక్ హ్యాస్ నో వే వి నో. తెలిసిపోయింది కాబట్టి ఆయన ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది. ఆయన ఓపెన్ అంటే సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి ఓపెన్ అయ్యింది అంటున్నాను నేను. అదే నేను అనేది ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అయ్యో ఇక్కడ దీపిక పడుకునే ఉండాలి కదా. అంటే ఆబ్వియస్లీ దీపికా పదుకోన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. తను పోర్ట్రే చేసిన రోల్స్ అన్నిటికీ న్యాయం చేస్తుంది. చాలా డీప్లీ కనెక్టెడ్ విత్ ఎవ్రీ రోల్ షీ ప్లేస్. జవాన్లో ఉన్న గెస్ట్ అంటే ఆల్మోస్ట్ తన ఒక గెస్ట్ రోల్ లాగా జవాన్లో మదర్ లాగా ఉంటుంది.
అయినా ఎంత బాగా చేసింది. నయనతార ఈజ్ హీరోయిన్ ఇన్ ద జవాన్, నాట్ దీపిక, బట్ స్టిల్ షీ డిడ్ ద మూవీ. కన్విక్షన్ పరంగా, కమిట్మెంట్ పరంగా ఏది కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు. కానీ కొన్ని ఇష్యూస్ ఏవైతే విన్నామో అవి ఇంత హై బడ్జెట్గా అవి చాలా పెట్టి ఇష్యూస్ అవి. ఇప్పుడు ఇఫ్ షీ సేస్ ఐ కెన్ వర్క్ ఫర్ 8 hours, యాజ్ అన్ ఇండివిజువల్ మనకు అనిపిస్తుంది ఏం తప్పు ఉంది. జనరల్గా మనం 8 hours కదా వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరి నుంచి అయినా, అవునా కదా. అంటే కానీ ఫిల్మ్ టర్మినాలజీలో చూస్తే వాళ్ళు ఏంటంటే ఒక డే షెడ్యూల్ అనుకుంటారు, 8 hours అయిపోతే ఇక్కడ ఆపేద్దామని అనుకుంటుంది. వాళ్ళు ఆ మూడ్లో ఉంటారు కదా, ఆ మూడ్లో ఇంకొన్ని సీన్స్ షూట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు తిని వెళ్ళిపోతా అన్నప్పుడు డైరెక్టర్ మైట్ గెట్ యాంగ్రీ. ఆ యాంగ్రీలో వాళ్ళని కొట్టచ్చు కూడా చెప్పలేము. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ముందే ఓకే ఫైన్ నీకు 8 hours అంటున్నావు కదా, ఈ రెస్ట్రిక్షన్తో నేను నీతో వర్క్ చేయలేను అని వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ డిసగ్రిమెంట్గా మారిపోయింది. సో అలాంటప్పుడు బోత్ పార్టీస్ హ్యావ్ టు బి సైలెంట్. వీళ్ళ పార్టీ నుంచి ఎవరు కూడా వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు, వాళ్ళ పార్టీ నుంచి ఎవరు కూడా వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అనేదే అగ్రిమెంట్. యాక్చువల్లీ బేసిక్ ఫస్ట్ మీటింగ్లో జరిగిన ఫస్ట్ మీటింగ్ కంటే ముందు ఈ అగ్రిమెంట్ సైన్ చేస్తేనే ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఒక స్టార్ డైరెక్టర్ ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు. సో ఈ అగ్రిమెంట్ని డిస్రెస్పెక్ట్ చేయడమే ఈ మీడియాలోకి న్యూస్ రావడం. అంటే ఏ మీడియా ఎంత అడిగినా యూ షుడ్ నెవర్ రివీల్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డిస్కషన్. అది మరి ఎవరి నుంచి బయటకు వచ్చిందో వీ డోంట్ నో. దీపికా పదుకోన్ చెప్పడం నేను చూడలేదు, ఆమె సోషల్ మీడియాలో ఎక్కడ లేదు. మరి ఎవరన్నా పిఆర్ టీమ్ అత్యావేశంతో ఏమన్నా ఇట్లా రివీల్ చేస్తారా వీ డోంట్ నో. ఏదైనా అసహనంతోనో ఏదైనా కోపంతోనో రివీల్ చేశారు. సో దట్ పిఆర్ టీమ్ వాళ్ళని మరి దీపికా పదుకోన్ తీసేస్తారేమో, వాళ్ళని కొత్త టీంని పెట్టుకుంటారు. దెర్ విల్ బి సంథింగ్. అంటే ఈ మిస్టేక్ జరిగింది, ఈ మిస్టేక్కి డైరెక్టర్ హర్ట్ అయ్యాడు, ఓపెన్గా హీ డిస్క్లోజ్డ్ ఇట్. తన మనసులో దాచుకొని బాధపడే టైప్ కాదు, ఓపెన్గా డిస్క్లోజ్ చేశాడు. సో దీనివల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. నెక్స్ట్ టైం నుంచి హీ విల్ బి మోర్ కేర్ఫుల్ అబౌట్ నరేషన్ స్టేజ్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలామంది, ఇప్పుడు సినిమా అంటే హీరోయినే కాదు, చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ కొంతమందికి ఈగోస్ ఉంటాయి మళ్ళీ. సో మనం సినిమా చూసేసి జడ్జ్ చేసేస్తాం, కానీ ప్రాసెస్ ఎవరన్నా మొత్తం చూస్తే ఇట్ రియలీ హర్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంత కష్టపడతారా అని ఒక యాక్టర్ని కన్విన్స్ చేసి ఒక సినిమాకి తేవడానికి ఇంత కష్టం ఉంటుందా అని చూస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి ఎవరికైనా. క్రిటిసైజ్ చేసే ప్రతి క్రిటిక్ ఈ ప్రాసెస్ చూడాలి ఒకసారి. సినిమాని క్రిటిసైజ్ చేసే సినిమా ప్రాసెస్ని చూస్తే నో వన్ విల్ క్రిటిసైజ్ అ మూవీ, యూనో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బ్యాడ్ ఇట్ మే బీ. యా, ఫైనల్ క్వశ్చన్ ఆల్రెడీ అడిగేసాను కాబట్టి ఇది పోస్ట్ ఫైనల్ క్వశ్చన్ అనుకోండి పోనీ. యా, అంటే బేసికలీ ఇప్పుడు మీరు అన్నారు కదా 8 hours షిఫ్ట్ గురించి 8 hours అని ఒక కండిషన్ పెట్టారని అన్నారు. ఇంతకుముందు కండిషన్స్ పెద్దగా వినేవాళ్ళం కాదు, ఇలా హీరోయిన్స్ కూడా కండిషన్స్ ఇంత పెడతారు, 8 hours చేస్తాను. ఇలాంటివి ఏంటంటే మనం నయనతార గారి దగ్గర ముందు విన్నాం. అంటే మ్యారేజ్ తర్వాత మేబీ ఆవిడ ఆలోచన మారిందేమో అనే, మేబీ ఆవిడకి ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ మ్యారేజ్ నుంచి ఇలాంటివి విన్నాం. ఆవిడ ప్రమోషన్స్కి రారు, కొంచెం లిమిటెడ్గా ఉంటారు, ఇలా ఆవిడ కండిషన్స్ ఆవిడకుంటాయి. ఇప్పుడు దీపికా పదుకునే గారి నుంచి కూడా ఇలా కండిషన్స్ చెప్తున్నారు అనేది ఒకటి బయటకు వచ్చింది. సో ఈ కైండ్ ఆఫ్ ధోరణి, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన విధానం రేపు పొద్దున్న దేనికి లీడ్ చేస్తుంది అంటారు? హీరోయిన్ అయినా వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఇన్ పబ్లిక్, అవునా కదా. సో వాళ్ళు ఎలా అంటే అలా చేసేసి ఎలా అంటే అలా ఉండలేరు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డెసిషన్ మేకింగ్ అండ్ లైఫ్ స్టైల్, అవునా కదా. సో వాళ్ళు ఇవన్నీ అగ్రిమెంట్లో ముందే చెప్తున్నారు కదా, సడన్గా పాయింట్అవుట్ చేయట్లేదు కదా. ఇప్పుడు సడన్గా చెప్పి నేను ప్రమోషన్కి రాను అని ముందు చెప్పకుండా సడన్గా చెప్తే షాక్ అవ్వాలి డైరెక్టర్. ముందే క్లారిటీగా పెట్టడం ఈజ్ మోర్ ప్రొఫెషనల్ అంట నేను. ఇప్పుడు ఆమె మదర్హుడ్లో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడము ఇట్స్ మోర్ ఆఫ్ హర్ గ్రేట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాను నేను, దాన్ క్రిటిసైజింగ్ హర్ ఫర్ ఎనీథింగ్, అవునా కదా. అది ఇంకా ఇట్స్ డైరెక్టర్స్ కాల్. ఈ టర్మ్స్ ఓకే అయితే తీసుకుంటారు, లేకపోతే లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. యాక్చువల్లీ ఇది నేను వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవ కంటే కూడా కింద ఉన్న సబార్డినేట్స్ ఎవరో చిన్న మిస్టేక్ వల్ల బయటకు వచ్చి ఉండొచ్చు ఆ పాయింట్. మరి ఆ పాయింట్ని కూడా హీల్ డీల్ వెరీ స్మార్ట్లీ. ఇప్పుడంటే కోపంగా ఉన్నారేమో, మెల్లిమెల్లిగా ఒకసారి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతే హీల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఇదేం గుర్తుండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.